హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వచ్చేసి జెంకిన్స్ ఇన్స్టలేషన్ ఎలా చేస్తాము అన్నది చూద్దాము. నేను వచ్చేసి జెంకిన్స్ EC2 ఇన్స్టాన్స్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. ప్రొసీజర్ వచ్చేసి నేను నా గిట్హబ్ రిపాజిటరీలో అప్డేట్ చేశాను. లెట్స్ గో అండ్ సీ. సో ఇది వచ్చేసి నా గిట్హబ్ రిపాజిటరీ. రెవడి డెవాప్స్ అనేది నా రిపాజిటరీ. ఇందులో వచ్చేసి మనకు జెంకిన్స్ అన్న ఫోల్డర్ ఉంది కదా. జెంకిన్స్లో వచ్చేసి మనకు జెంకిన్స్ installation.md ఫైల్ ఉంది. ఇందులో ఎంటైర్ ప్రొసీజర్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇన్స్టాల్ జెంకిన్స్ ఆన్ AWS EC2. ప్రీ రిక్విజిట్స్ వచ్చేసి మనకు ఒక EC2 ఇన్స్టాన్స్ కావాలి అండ్ సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్ 8080 ఓపెన్ చేయాలి అండ్ జావా ఇన్స్టలేషన్ ఉండాలి ఆ EC2 ఇన్స్టాన్స్లో. ఎందుకంటే జెంకిన్స్ అనేది జావా బేస్డ్ వెబ్ అప్లికేషన్ కదా, కాబట్టి జావా అనేది మ్యాండేటరీ. ఎనీవే నా దగ్గర EC2 ఇన్స్టాన్స్ లేదు, సో ప్రీ రిక్విజిట్స్ ఫస్ట్ సెటప్ చేద్దాము. దెన్ జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి జావా పాత్ సెట్ చేయాలి. ఇది వచ్చేసి మనము జెంకిన్స్ GUI నుంచి ఏదైనా వర్క్ చేయాలంటే జావా పాత్ అనేది మ్యాండేటరీ. జావా పాత్ సెట్ చేసిన తర్వాత మనము జెంకిన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు. జెంకిన్స్ని ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, రెడ్ హ్యాట్ స్టేబుల్ అనేది. ఎందుకంటే మనకు ఇది వచ్చేసి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ wget మనము రిపాజిటరీని మన లోకల్ సిస్టంలోకి క్లోన్ చేసుకుంటున్నాము అండ్ కీ యాడ్ చేస్తున్నాము. దాని తర్వాత జస్ట్ డైరెక్ట్లీ జెంకిన్స్ ఇన్స్టాల్ అని ఇవ్వచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత జెంకిన్స్ సర్వీసెస్ని స్టార్ట్ చేసి chk config jenkins ఆన్ అంటే ఇది వచ్చేసి ఆటోమేటిక్గా బూట్ టైంలో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ యాక్సెస్ చేసుకోవాలంటే మన పబ్లిక్ IP యూజ్ చేసి పోర్ట్ నెంబర్ 8080లో యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే మనము ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి పబ్లిక్ IP యూజ్ చేయాలి. దాని తర్వాత వచ్చేసి మనం కాన్ఫిగరేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా పాస్వర్డ్ వచ్చేసి ఈ లొకేషన్లో అప్డేట్ అయి ఉంటుంది. పాస్వర్డ్ తీసుకున్న తర్వాత మనము లాగిన్ అయిపోయి JDK జావా పాత్ అనేది సెట్ చేయాలి. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసినాం కదా, ఇన్స్టాల్ చేసి జావా హోమ్ పాత్ సెట్ చేసాం కదా, సేమ్ ఇక్కడ కూడా సెట్ చేయాలి. ఎందుకంటే లేటర్గా మనం జావా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇది మ్యాండేటరీ, లేకపోతే జాబ్స్ ఫెయిల్ అవుతాయి. దాని తర్వాత జస్ట్ ఫర్ టెస్టింగ్ కోసం ఒక ప్రాజెక్ట్ని మనం సెటప్ చేద్దాం. ఆల్ రైట్, సో లెట్స్ గో అండ్ డూ దట్. ఇది వచ్చేసి నా AWS కన్సోల్. సో ఫర్ నో సర్వర్స్, సో ఒక న్యూ సర్వర్ని లాంచ్ చేస్తున్నాను. లాంచ్ ఇన్స్టాన్స్. నేను అమెజాన్ లినక్స్ని యూజ్ చేస్తున్నాను. సెలెక్ట్ T2 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్. నెక్స్ట్ మోస్ట్లీ డిఫాల్ట్ సెట్టింగ్సే అండి. నేమ్ జెంకిన్స్ సర్వర్. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్తే ఇది వచ్చేసి ఓన్లీ స్పెసిఫిక్ పోర్ట్కే, స్పెసిఫిక్ సెక్యూరిటీ గ్రూప్కే అలో ఉంది. సో లెట్స్ క్రియేట్ న్యూ వన్. జెంకిన్స్ SG అని ఇస్తున్నాను. సేమ్ కాపీయింగ్ ఓవర్ హియర్. దెన్ జెంకిన్స్ బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 8080లో రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 8080 ఇవ్వాలి అండ్ లాంచ్. సో ఫస్ట్ టైం నేను ఈ రీజియన్లో సర్వర్ని క్రియేట్ చేస్తున్నాను. సో నో కీపేర్. సో లెట్స్ క్రియేట్ న్యూ కీపేర్. కీపేర్ నేమ్ నేను జెంకిన్స్ కీ అని ఇస్తున్నాను. డౌన్లోడ్ కీ అండ్ లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, లెట్స్ వెయిట్ అంటిల్ ఇట్ కమ్స్ అప్. ఓకే, మన సర్వర్ అప్ అవుతుంది. ఎనీవే మనకు వచ్చేసి IP అడ్రస్ వచ్చింది కదా, లెట్స్ కనెక్ట్. ఓకే, నేను సర్వర్ని కనెక్ట్ అయ్యేదానికి మొబైల్ ఎక్స్టర్మ్ అనే టూల్ వాడుతున్నాను. ఈవెన్ మీరు పుట్టి అయినా వాడచ్చు. కానీ పుట్టి వాడుతున్నప్పుడు ఏం చేయాలి అంటే మనం పెమ్కీని డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని PPKలోకి కన్వర్ట్ చేయాలి. ఇందులో వచ్చేసి అలా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా పెమ్కీని వాడచ్చు. సో నేను ఈ కీని లోడ్ చేస్తున్నాను, ప్రైవేట్ కీ. సో ఇది వచ్చేసి మన కీ కదా, జెంకిన్స్ కీ. ఓకే, అండ్ EC2 -user. నేను డౌన్లోడ్ నుంచి నా ఫోల్డర్లోకి కాపీ చేశాను ఆ కీని. ఓకే, మనం సర్వర్లోకి లాగిన్ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి జావా ఇన్స్టాల్ చేయాలి కాబట్టి రూట్గా కన్వర్ట్ అవుతున్నాను. రూట్కి సుడో చేస్తున్నాము. క్లియర్ ద స్క్రీన్. సో yum install java 1.8 స్టార్. ఓకే, సో ఇది వచ్చేసి ఓపెన్ JDK నుంచి జావా 1.8ని ఇన్స్టాల్ చేస్తుంది. ఎస్. ఓకే, జావా ఇన్స్టలేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసి మనము జావా హోమ్ పాత్ని సెట్ చేయాలి కదా.
సో దాన్ని సెట్ చేసేదానికి మనము జావా ఎక్కడ ఇన్స్టాల్ అయిందో చూడాలి. దానికంటే ముందు జస్ట్ జావా వర్షన్ చూద్దాము. సారీ, జావా మైనస్ వర్షన్. ఓకే, సో ఓపెన్ జేడీకే 1.8 ఇన్స్టాల్ అయింది. నెక్స్ట్ జావా హోమ్ పాత్ సెట్ చేయాలి. దాని గురించి మనం వచ్చేసి జావా ఎక్కడ ఇన్స్టాల్ అయిందో చెక్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి కమాండ్ ఉంది. ఓకే, సో ఫైండ్ కమాండ్ యూజ్ చేసి మనం జావా ఎక్కడ ఇన్స్టాల్ అయిందో కనుక్కోవచ్చు. ఇది వచ్చేసి జేడీకే లొకేషన్. సో ఇప్పుడు చూసినట్లయితే జేవిఎం వచ్చేసి ఇక్కడ ఉంది, అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా జేడీకే లొకేషన్. ఒకవేళ ls-l ఇచ్చినట్లయితే ఇక్కడ, సో ఇది వచ్చేసి జిఆర్ఈ లొకేషన్. ఈ లొకేషన్ని మనము జావా హోమ్ పాత్గా సెట్ చేయాలి. దాని గురించి మనం వచ్చేసి రూట్ యొక్క bash__ ప్రొఫైల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ వచ్చేసి రూట్ హోమ్ డైరెక్టరీలోనే ఉన్నాను. ls-l ఇచ్చినట్లయితే ఇక్కడ bash__ ప్రొఫైల్ ఉంది కదా, ఇందులో మనము ఈ జావా హోమ్ పాత్ని అప్డేట్ చేయాలి. సో vi bash__ ప్రొఫైల్. ఓకే, ఈ ఫైల్స్ని చూడాలంటే మనం ls-la ఇవ్వాలి, ఎందుకంటే ఇవి హిడెన్ ఫైల్స్ కదా. సో డాట్తో స్టార్ట్ అయితే హిడెన్ ఫైల్స్ని చూడాలంటే ఏ ఆప్షన్ మ్యాండేటరీ. సో నేను ఎడిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి పాత్ని అప్డేట్ చేయాలి. సో java_home ఈ పాత్, అండ్ ఈ పాత్లో కూడా మనము యాడ్ చేయాలి. సో జస్ట్ java_home. ఓకే, డాలర్ ఇచ్చినట్లయితే ఏమవుద్ది అంటే ఈ వేరియబుల్ వచ్చేసి వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం జావా హోమ్కి ఒక వాల్యూ అసైన్ చేస్తున్నాము. ఈ వాల్యూని కాల్ చేయాలంటే $java_home అని ఇవ్వాలి. ఓకే, సో సేవ్ ఇట్. ఓకే, దట్స్ ఇట్. జావా ఇన్స్టలేషన్ మనం కంప్లీట్ చేసాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం జెంకిన్స్ని సెటప్ చేయాలి కదా. సో దానికి మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి. క్లియర్ ద స్క్రీన్. ఇన్ కేస్ మనం డైరెక్ట్గా install jenkins అని ఇచ్చినట్లయితే ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే జెంకిన్స్ లైబ్రరీస్ అనేవి బై డిఫాల్ట్గా RHELలో అప్డేట్ అయ్యి ఉండవు. అందు గురించి మనము జెంకిన్స్ రిలేటెడ్ ప్యాకేజెస్ ఎక్కడున్నాయో ఆ రిపాజిటరీని మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో దానికి వచ్చేసి ప్రొసీజర్ మనం ఇక్కడ అప్డేట్ చేసాం కదా, ఈ లింక్లోకి వెళ్ళి మనం చేయొచ్చు. లేదంటే సింపుల్గా జెంకిన్స్ డౌన్లోడ్ అని ఇచ్చినట్లయితే ఇది వచ్చేసి జెంకిన్స్ అఫీషియల్ వెబ్సైట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడికి వచ్చేసి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ సపోర్ట్ అంటే ఇక్కడ వచ్చేసి బగ్స్ తక్కువ ఉంటాయి, అండ్ వీక్లీ అంటే ఇది వచ్చేసి లేటెస్ట్గా బిల్డ్ చేసింది, టెస్టింగ్ కంప్లీట్గా అయి ఉండదు అనమాట. సో ఆల్వేస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ యూజ్ చేయడమే బెస్ట్, LTA వర్షన్స్. ఇక్కడ మనది వచ్చేసి లెనెక్స్ కదా, సో ఇది వచ్చేసి RHEL లేదంటే అమెజాన్ లెనెక్స్ సిస్టమ్స్కి ఈ ప్యాకేజెస్ యూజ్ చేయాలి. సో ఇది వచ్చేసి మనకి RHEL స్టేబుల్ వర్షన్స్లోకి తీసుకెళ్తుంది. జస్ట్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఓకే, ఇది వచ్చేసి యాడ్ చేసేదానికి, అండ్ యాడ్ చేసిన తర్వాత దానికి యాక్సెస్ కోసం ఈ కీ యాడ్ చేయాలి. అయిన తర్వాత మనము install jenkins ఎగ్జిక్యూట్ చేస్తే మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో నేను 2 కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నాను అట్ ఏ టైం. ఓకే, సో మనం ఈ రిపాజిటరీని యాడ్ చేసాము అండ్ కీ కూడా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జస్ట్ install jenkins అని ఇవ్వడమే. ఇప్పుడు వచ్చేసి ప్యాకేజెస్ ఈ న్యూ రిజిస్ట్రీలోకి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఇన్స్టాల్ చేస్తుంది. ఆల్రైట్, దట్స్ ఇట్. జెంకిన్స్ ఇన్స్టలేషన్ కంప్లీటెడ్. క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు వచ్చేసి సర్వీస్ జెంకిన్స్ స్టేటస్. ఓకే, జస్ట్ మనము జెంకిన్స్ రన్ అవుతుందా లేదా అని చూస్తున్నాము. ఇక్కడ ఇంకా రన్ అవ్వలేదు. సర్వీస్ జెంకిన్స్ స్టార్. ఓకే, సో జెంకిన్స్ని స్టార్ట్ చేసాం. మళ్ళీ ఒకసారి సర్వీసెస్ చెక్ చేయొచ్చు. ఎస్, రన్నింగ్. ఇప్పుడు వచ్చేసి మనం బ్రౌజర్లో యాక్సెస్ చేద్దాం. సో జెంకిన్స్ IP అడ్రస్ వచ్చేసి ఇది కదా, నేను పబ్లిక్ DNS తీసుకుంటున్నాను, :8080. ఓకే, ఇది వచ్చేసి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. ఈ పోర్ట్ ఆల్రెడీ మనం సెక్యూరిటీ గ్రూప్లో ఓపెన్ చేసాము. ఒకవేళ చేయనట్లయితే మనం యాక్సెస్ చేసుకోలేమన్నమాట జెంకిన్స్ని. రైట్, సో జెంకిన్స్ రెడీ టు యూజ్. బై డిఫాల్ట్ మనకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి పాస్వర్డ్ని రిట్రీవ్ చేయొచ్చు మన సర్వర్లో. cat ఈ ఫైల్ నేమ్ ఇచ్చినట్లయితే మనకు పాస్వర్డ్ తెలుస్తుంది.
రైట్. ఇప్పుడు వచ్చేసి మనము కస్టమైజ్ జెంకిన్స్. ఒకవేళ మీకు ప్లగిన్స్ గురించి క్లియర్ ఐడియా లేనట్లయితే ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ చూజ్ చేసుకోండి, లేదంటే సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్. మీకు స్పెసిఫిక్ ప్లగిన్స్ కావాలంటే ఈ ఆప్షన్ చూజ్ చేసుకోండి. కానీ ప్రస్తుతానికి నేను ఏమీ సెలెక్ట్ చేసుకోవట్లేదు, జస్ట్ క్యాన్సిల్ చేస్తున్నా. ఎప్పుడైనా నాకు ఏమైనా ప్లగిన్స్ కావాల్సి ఉంటే ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, జస్ట్ క్యాన్సిల్ ఇట్ అండ్ స్టార్ట్ యూజింగ్ జెంకిన్స్. ఓకే, దట్స్ ఇట్. మన జెంకిన్స్ సర్వర్ రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి మనము జావా పాత్ని సెట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే లేటర్గా మనం ఇందులో జావా అప్లికేషన్స్ ఏవైనా బిల్డ్ చేయాలంటే అది ఎర్రర్ త్రో చేయకూడదంటే మనము జావా పాత్ని జెంకిన్స్ కన్సోల్లో కూడా సెట్ చేయాలి. దానికోసం మేనేజ్ జెంకిన్స్. ఓకే, మేనేజ్ జెంకిన్స్ అంటే ఇక్కడ వచ్చేసి అన్ని కాన్ఫిగరేషన్స్ మొత్తం మేనేజ్ జెంకిన్స్లో అప్డేట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి మనకు గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్ ఈ ఆప్షన్ ఉంది కదా, గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఇక్కడ చూడండి జేడీకే ఉంది కదా, జేడీకే ఇన్స్టలేషన్స్. ఇక్కడ మనం జావా హోమ్ పాత్ని అప్డేట్ చేయాలి. యాడ్ జేడీకే. ఇక్కడ నేమ్ వచ్చేసి జేడీకే నేమ్ ఏమైనా ఇవ్వచ్చు. సో నేను జావా 1.8 అని ఇస్తున్నా, జస్ట్ జావా వర్షన్. అండ్ జావా హోమ్ పాత్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం సర్వర్లో సెట్ చేసాం కదా. సో సర్వర్లో సెట్ చేసామా లేదా అన్నది ఎకో $path అని చెక్ చేస్తే తెలుస్తుంది. సారీ, ఎకో $PATH. ఓకే, చూడండి ఇక్కడ ఇంకా లోడ్ అవ్వలేదు. ఇది లోడ్ అవ్వాలి అంటే సోర్స్ #profile ఓకే ఇచ్చినట్లయితే ఇది మన కాన్ఫిగరేషన్ని మళ్ళీ రీడ్ చేస్తుంది, సోర్స్ అనే కమాండ్. మళ్ళీ ఇప్పుడు ఎకో పాత్ అని ఇస్తే ఎస్, ఇప్పుడు చూడండి జావా హోమ్ పాత్ అప్డేట్ అయింది. సో ఈ పాత్ని మనం అక్కడ అప్డేట్ చేయాలి. సో దట్స్ ఇట్. ఒకవేళ ఈ పాత్ రైట్ కానట్లయితే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇది రిమూవ్ చేసి చూస్తే ఇక్కడ చూడండి ఇలా ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, సో మనం రైట్ పాత్ని ప్రొవైడ్ చేయాలి. రైట్, అప్లై, సేవ్. దట్స్ ఇట్. మన జెంకిన్ సర్వర్ రెడీ. ఇప్పటి నుంచి మనము ఏ ప్లగిన్స్ కావాల్సి ఉంటే ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకొని మనము జాబ్స్ని రన్ చేయొచ్చు. సో ఫర్ టెస్టింగ్ నేను ఒక జాబ్ని రన్ చేస్తాను. సో న్యూ ఐటమ్ అనేది కొత్తగా జాబ్ని క్రియేట్ చేయాలంటే ఈ ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. సో టెస్ట్ జాబ్ అని ఇస్తున్నాను. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అంటే దిస్ ఈజ్ ఎ సెంట్రల్ ఫీచర్ ఆఫ్ జెంకిన్స్ విల్ బిల్డ్ యువర్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి డిఫాల్ట్ ఆప్షన్. సో వేరే ఆప్షన్స్ కూడా లేవు కాబట్టి మనం ఏం చూజ్ చేసుకోము, ఎందుకంటే ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసే కొద్దీ మనకు ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏమీ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి చూపించవు. ఓకే, సో జనరిక్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయట్లేదు, జస్ట్ జెంకిన్స్ వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా అన్నది టెస్ట్ చేస్తున్నాము. సో బిల్డ్. ఓకే, ఎగ్జిక్యూట్ షెల్ అంటే మామూలుగా షెల్ కమాండ్స్ ఉంటాయి కదా, ఆ షెల్ కమాండ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అలా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నేను షెల్ కమాండ్ వచ్చేసి ఎకో హెలో వరల్డ్ అని ఇస్తున్నాను. అప్లై అండ్ సేవ్. సో మనం వచ్చేసి సింపుల్ ఒక జాబ్ని క్రియేట్ చేసాము, అది వచ్చేసి టెస్ట్ జాబ్. అండ్ బిల్డ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, బిల్డ్ నౌ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ ప్రాజెక్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి సక్సెస్ కన్సోల్ అవుట్పుట్ అని చూపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి కన్సోల్ అవుట్పుట్ చూపిస్తుంది. జస్ట్ ఇది వచ్చేసి ఎకో హెలో వరల్డ్ కాబట్టి సేమ్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయి అవుట్పుట్ ఏమొస్తుందో అది చూపిస్తుంది. అండ్ ఇది స్టేటస్ సక్సెస్. సో ఈ విధంగా మనము జెంకిన్స్ని ఇన్స్టాల్ చేసి సెటప్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.